audio jungle. బాధ కలుగుతుందండి, దుఃఖం కలుగుతుంది. ఇవాళకి 19 సంవత్సరాలు నేను ఈ గులాబీ జెండా ఎగిరేసి, ఆనాడు అందరూ కూడా వీడి బక్కపేదోడు వీడాడ ముందర పడతాడు, వీడిని ఎవడో బొండిగిరి చేస్తారని మాట్లాడినారు. అన్నోడు ఆగమైపోయినాడు, ఇది ఆగమైతుంది ఉండదు అని చెప్పినారు. మగల పుట్టింది పుబ్బల పోతుందో అన్నారు. కానీ మనం పోలే, ఎవడైతే అన్నాడో వాడు పోయింది ఇంటికి. 19 సంవత్సరాలు కొట్లాట ఇది ఇయ్యాలటి వరకు. 1999లో మొదలు పెడితే 2001లో పార్టీ ప్రకటిస్తే ఇప్పటిదాకా కూడా నిరంతరం పోరాటం చేసినాం, కష్టపడ్డాం, ఒక పద్ధతికి వచ్చినాం, ఒక రేవుకు వచ్చినాం. తెలంగాణ గడ్డకు పడుతుంటే కళ్ళు గుట్టి ఓర్వలేక రాజకీయ అధికారం కోసం చిల్లర కూతలు కూస్తే, లేని అపభ్రంశాలు చేస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఈరోజు ఎలక్షన్లు తెచ్చినాం. ఎలక్షన్లు తెస్తే ఏం సీన్ కనపడుతుందండి? ఇలా సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. మీ బతుకులు జడ, ఇవో బతుకులా. ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే 100 మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తాం కానీ 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు. దయచేసి తెలంగాణ మేధావులకు, తెలంగాణ పెద్దలకందరికి నేను మనవి చేస్తా ఉన్నా, సిగ్గు పోదండి, నవ్వటం ముందు జారి పడతాం. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తారు అధికారం. 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను సావు నోట్ల దాకా పోయి కొట్లాడి తెచ్చిన తెలంగాణను మళ్ళీ ఇలా విజయవాడకు అమరావతికి పోవాలన్నా? మనం ఏడుకోవాలా? మీ గులాం మనస్తత్వానికి, మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా? దీనికి తెలంగాణ ప్రజలే నిర్ణయం చేయాలని మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇక్కడ ఏమైనా ఉంటుందండి? వీళ్ళ చేతిలో ఒక టికెట్ అని ఇచ్చే ముఖం ఉన్నదా వీళ్ళకిడ? ఏమైనా ఉంటుందా? నిర్ణయం చేస్తారా? ఇది పోవనన్నా ఢిల్లీకే పోవాలి, అంతే కదా. వీళ్ళు పరాన్న బుక్కులు, వీళ్ళ చేతులు ఏముండదు. వీళ్ళకి మంచికో బాస్ ఉంటాడు ఢిల్లీలో, ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు, 6 గ్రూపులు ఉంటాయి. ఒక ఆయన చెప్పిండు, పెద్ద మనిషి ఒక ఊళ్ళే, అన్న కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తామంటుండే. ఇప్పుడు చెప్పేటోడు ఎవడో, రేపు ఎక్కేటోడు ఎవడో, వీళ్ళు ఉండడానికి గ్యారెంటీ ఉన్నదా? అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిర్ణయం ఉంటుందా? ఉండదు. ఆనాడు అనేకమైన పోరాటాలు జరిగి ఢిల్లీ సర్కారు నీలకేసి కొట్టినాం, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఈరోజు కూడా ఢిల్లీకి గులాంగిరి చేయొద్దని నేను మాట్లాడుతూ ఉన్నా. ఎంత ఘోరంగా మాట్లాడతారండి? ఇందులో కూడా 2 కేటగిరీల గులాంలు ఉంటారు, ఒకటి ఇక్కడ గులాములు, ఇంకొకటి ఢిల్లీ గులాములు. అటువంటి గులామే ఒకడు గులాం నబీ ఆజాద్ మన తెలంగాణకు వచ్చిండు. ఆయన చెప్తే నేను ఒక రౌత్ తీసి నెత్తివాళ్ళు కొట్టుకొని నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఏర్పాటుట్లా టీఆర్ఎస్ పాత్రనే లేదట. మరి ఎవడు ఈయన అయ్యే పాత్ర ఉన్నది? ఎవరి పాత్ర ఉన్నది? సిగ్గు కూడా ఉండదు. జైపాల్ రెడ్డి అని ఒక నాయకుడు ఉన్నాడు, ఎన్నడు కొట్లాలే, ఎన్నడు పదవి విడిచిపెట్టలే, ఎన్నడు పౌరుషం చూపెట్టలే. వరంగల్లో బై ఎలక్షన్ వస్తే అక్కడ వచ్చి అన్నాడు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు యాడున్న ఓనడు. నేను వరంగల్ ప్రజలకు చెప్పిన, ఆయన చెప్పింది మీరు విన్నారు. ఆయన తప్పైతే ఆయన, మా తప్పైతే మాకు కర్రు కాల్చి వాత పెట్టుండి బుద్ధి చెప్పుండ్రి అని చెప్పిన. వరంగల్లో మేము పెట్టిన ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ గారు సర్పంచ్ కూడా కాదు జీవితంలో. వరంగల్ ప్రజలు గుద్దితే 4,60,000 మేడతో గెలిపించినారు. ఇలా మీరు నిజామాబాద్ ప్రజలు దయచేసి ఈ యొక్క మిత్రులారా, మీరు నిన్న కేసీఆర్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుంటే మీ బతుకు చెడ అంటారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చే ముందర ఏమున్నది అనేది సపరేట్. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బాగు కోసం పెట్టుకుంటున్న కూటమి ఇది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండి నడిపిస్తున్న పార్టీ. అమరావతి పోతా, ఇవన్నీ సెంటిమెంటల్ పక్కన పెట్టు. స్కూళ్ళల్లో
ఎన్రోల్మెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ 61.7 లక్షల నుండి 58.3 లక్షలకు వచ్చింది 2014 నుంచి 18కి. దానికి మిమ్మల్ని అనాలి తూ మీ బతుకు చెడాని. దళితులకు 3 ఎకరాలు అన్నావు, ఇయ్యలేకపోయినందుకు నిన్ను అనాలి కేసీఆర్ తూ నీ బతుకు చెడాని. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నావు, సరిగ్గా కట్టియలేదు, దానికి అనాలి నిన్ను తూ నీ బతుకు చెడాని. ఐటీఐఆర్ తీసుకురాలేదు, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది, దానికి నిన్ననాలి తూ నీ బతుకు చెడా అని. చేపల ఉత్పత్తి నువ్వు చేపలు ఫ్రీగా ఇచ్చినాక కూడా సీడ్లింగ్స్ దాని ఉత్పత్తి తగ్గింది, దానికి నిన్ననాలి తూ నీ బతుకు చెడా అని. సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం సెక్టర్ల 18% నుండి 15.3% వచ్చినందుకు నిన్ననాలి తూ నీ బతుకు చెడా అని. మద్యము మీద వచ్చే ఆదాయము దేశంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు 2014 నుంచి ఇప్పుడు 2వ స్థానానికి తమిళనాడు తర్వాత వచ్చినందుకు నిన్న అనాలే తూ నీ బతుకు చెడా అని. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల మందికి 19,000 కోట్లు మద్యం మీద రెవెన్యూ వస్తుంటే నీ దగ్గర 3.8 కోట్ల మందికి తెలంగాణలో 20,000 కోట్లు రెవెన్యూ వస్తున్నది అనంటే, ఆదాయం వస్తున్నది అనంటే దానికి నిన్న అనాలే తూ నీ బతుకు చెడా అని. ఈ రెచ్చగొట్టుడు బంద్ చేసే కేసీఆర్, నీ పర్ఫార్మెన్స్ ఎందుకు చూపి, నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎట్లెట్లా నువ్వు తెలంగాణ ముందలు తీసుకుపోయినావు చూపి. మొత్తం రోడ్లు అన్ని ఇట్లల్లా అన్ని రంగాలల్లా వైఫల్యం చెందింది. విద్యలో భారతదేశంలో బడ్జెట్ కేటాయింపుల్లో అన్నిటికన్నా లాస్ట్ ఉన్నది తెలంగాణ రాష్ట్రం, దానికి నిన్న అనాలి తూ నీ బతుకు చెడా అని. ప్రాజెక్టు రీడిజైన్లు చేసి 1,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఎస్టిమేషన్ పెంచినావు, దానికి నిన్న అనాలి తూ నీ బతుకు చెడా అని. కేసీఆర్, తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందనేది చెప్పు. నువ్వు ఎవరు ఏ పార్టీ పొత్తులు పెట్టుకుంటున్నది కాదు, నువ్వు ఏం చేసినావు, వాళ్ళు ఏం చేసినావు అంతవరకే చెప్పు. ఈ రెచ్చగొట్టుళ్ళు మీరు కిరసనాయిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టి ఆత్మహత్యల వైపు మళ్లించి 1,200 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది మీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. అవన్నీ పక్కన పెడదాం, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ మీదనే నువ్వు ఎలక్షన్లకు పోవాలి. ప్రజలందరూ ఇది గమనించి ఎటువంటి ఎమోషన్స్కి పోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.